1994 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో ఆదివాసీ గిరిజనుల హక్కుల దినంగా ఒక దినం ఉండాలని చెప్పేసి ఆ రోజు ఆదివాసీ గిరిజన మేధావులు వారి యొక్క డిమాండ్ను పెట్టడం జరిగింది. అయితే ఆ రోజు ఐక్యరాజ్య సమితిలో ఈ దేశంలో ఈ రాష్ట్రాలలో ఆదివాసీ గిరిజనులు వారి స్థితిగతులు, వారి హక్కులు, వారి యొక్క చట్టాలు ఏ విధంగా అమలవుతున్నవి, పాలక వర్గాలు ఎట్లా అమలు చేస్తున్నారు, వాళ్ళ యొక్క అభివృద్ధి ఏంటి, వారి జీవన శైలి ఏంటి. కాబట్టి ఇవాళ ప్రత్యేకమైనటువంటి రోజులు ఉంటాయి. ఇవాళ ఆగస్టు 15 మనం జెండాలు ఎగరేసుకుంటాం. ఎందుకు? ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. అదేవిధంగా ఇంకా 26 జనవరి జెండా ఎగరేసుకుంటాం. అట్లాగనే మన పార్టీ పుట్టినరోజు జెండాలు ఎగరేసుకుంటాం. ఆదివాసీ గిరిజనులకు కూడా ఒక హక్కుల దినంగా, డిమాండ్ డేగా ఉండాలని చెప్పేసి 1994లో ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేయడం జరిగింది. అయితే నేటికి కూడా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ఈ రాష్ట్రాల్లో కూడా ఆదివాసీ గిరిజనుల స్థితిగతులు, సామాజిక స్థితిగతులు, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, వారి యొక్క రాజకీయ సామాజిక ఈక్వేషన్లు అన్నీ కూడా అనేకమైనటువంటి వివిధ సమస్యల్లో ఉంటాయి. ఈ భారతదేశంలో ఆదివాసీ గిరిజనులు 700 పై చిరుకు తెగలు ఉంటాయి. మన రాష్ట్రంలో 33 తెగలు ఉన్నాయి. నేను అందాక చెప్పా, లంబాడ, కోయ, చెంచు, గోండు, నాయక్పోడు, కొండరెడ్లు, ఇవన్నీ ఇట్లా చెప్పుకోవడం 33 తెగలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అందరూ కూడా మనం గిరిజనులమే. అందరికి కూడా బతుకు తెరువు సమస్య, అందరూ కూడా జీవన మరణ సమస్య. ఇవాళ ఇప్పటికి కూడా ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించి 70 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా కూడా ఆ రాజ్యాంగ ఫలాలు కూడా మన గిరిజనులకు అందనటువంటి పరిస్థితి మనకు తెలుసు. అన్ని విషయాలపైన మనం ఇవాళ ఒక కార్యక్రమం పెట్టుకున్నాం, మాట్లాడుకుందాం. ఈ సమస్యల గురించి మాట్లాడుకుందాం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అందరూ కూడా సభలు, సమావేశాలు నిర్వహించుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే మనం గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా పండుగ వాతావరణం అన్ని జిల్లాల్లో మన గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఇవాళ మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 3 జిల్లాల ఆధ్వర్యంలో ఇవాళ సదస్సు పెట్టాలని చెప్పేసి ఇక్కడ నిర్ణయం చేసుకున్నాం. ఈ నిర్ణయంలో భాగంగానే మనకు ముఖ్య అతిథులుగా గిరిజన సమస్యలు, అపారమైనటువంటి గిరిజన సమస్యలు, గిరిజన తాండాల్లో ఎమ్మెల్యేగా వారి యొక్క జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తిగా చాడా వెంకరెడ్డి గారు, జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గారు వారిని ఆహ్వానించడం అనేది జరిగింది. వారు అనేకమైనటువంటి చట్టాలు, మన అభివృద్ధి గురించి వారు మాట్లాడేటప్పుడు చెప్తారు. మనం ఇది 2 గంటలకు ఈ సమావేశాన్ని 2 గంటల వరకు నడిపి క్లోజ్ చేద్దాం. మీకేమి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. వచ్చినటువంటి వాళ్ళు ఓపికగా ఒక